తిరుమలలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా తిరుమాడ వీధుల్లో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో రామ్ బాగిచా గెస్ట్ హౌస్ ముందర మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరాయి. షాపింగ్ కాంప్లెక్స్ అఖిలాండం దగ్గర ఏర్పాటు చేసిన షెడ్డుల్లోనూ భక్తులు చేరుకున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులను నారాయణగిరి షెడ్లోకి పంపిస్తున్నారు. ఇక వర్షం కారణంగా ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని టీటీడీ అధికారులు హెచ్చరించారు. తిరుమలలో గెస్ట్ హౌస్ల దగ్గర వృక్షాల కొమ్మలు విరిగిపడుతున్నాయి. తిరుమలలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా తిరుమాడ వీధుల్లో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో రామ్ బాగిచా గెస్ట్ హౌస్ లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రెహానా. ఉదయం నుంచి కూడా తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. మారిపోయిన తర్వాత కూడా వాతావరణం మారిన తర్వాత చల్లగాలులు కూడా ఇస్తూ అయితే ఉంది. ఇక 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా వర్షం అయితే విపరీతంగా కూడా పడింది. తీవ్ర స్థాయిలో పడినటువంటి యొక్క వర్షానికైతే మాత్రం శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మాడ వీధులన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు, రామ్ బాగిచా బస్ స్టాండ్ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా వరద నీటిపై అయితే చేరిపోయినట్టు తెలుస్తా ఉంది. ఇంకా దీంతో పాటుగా భక్తులకైతే మాత్రం తీవ్ర స్థాయిగా కూడా ఇబ్బందులు అయితే గురవుతా ఉన్నారు. ఉన్నట్టుండి వర్షం పడిన వెంటనే కూడా భక్తులకి వసతి దొరకనటువంటి భక్తులంతా కూడా తీవ్ర స్థాయిలో అయితే ఇబ్బందులు అయితే గురయ్యారు. ఇక వారి వర్షానికి తడవలేకుండా కూడా టీటీడీ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి జర్మన్ షెడ్స్ దగ్గర అయితే మాత్రం సేద తీరేదానికైతే ఎక్కువగా భారీ సంఖ్యలో కూడా భక్తులైతే మాత్రం అక్కడ సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమల మొత్తం అంతా కూడా ఈ వర్షానికైతే మాత్రం భారీ స్థాయిలో అయితే ఒక గంట సేపు నుంచి గంటన్నర సేపు అయితే భారీ స్థాయిలో అయితే వర్షం కురిసింది. ఒక వర్షం తాటికి కూడా మొత్తం అంతా కూడా జలమయం అయిపోయేసి ఎక్కువగా కూడా వరద నీరు బయటకు వచ్చేయడంతో ఎక్కువ లోతట్టు ప్రాంతాలు అయితే ఏమున్నాయో రామ్ బాగిచా బస్ స్టాండ్ కానీ, శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు కానీ, ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఎక్కువ వరద నీరు వచ్చేయడంతో మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు వచ్చేసింది. దాంతో పాటుగా షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న కొన్ని షాపుల దగ్గర అయితే మాత్రం ఒక సామాగ్రి కూడా కొట్టుకోపోవడం అయితే మాత్రం వర్షానికి దాటికైతే మాత్రం కనిపిస్తా ఉంది. ఇక ఈ వర్షం కారణంగా కూడా ఘాట్ రోడ్డుకు సంబంధించి కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం ఉన్నందువలన ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ పెట్రోలింగ్ పోలీసులను కూడా ఏర్పాటు చేసి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కూడా ఒక ఘాట్ రోడ్డుకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేసి అయితే మాత్రం వాహనదారులకు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 1 గంట సేపు పడినటువంటి ఒక వర్షం దాటికైతే మాత్రం తిరుమల మొత్తం కూడా తడిసి ముద్దయిందనేసి కూడా చెప్తా అన్నారు రెహానా. ఓకే నరేష్.